ప్రపంచవ్యాప్తంగా సలార్ జాతర మొదలైంది. ప్రభాస్ మాస్ జాతర చూడటానికి థియేటర్లకి క్యూ కట్టారు అభిమానులు. గత అర్ధరాత్రి నుంచే సలార్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కావడంతో యునానిమస్ గా సలార్ కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కట్టబెట్టారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ విశ్వవ్యాప్తమైంది. అయితే ఆ రేంజ్ కి తగ్గట్టుగా ఈ మధ్య ప్రభాస్ కి సరైన హిట్ పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా వరుస సినిమాల్లో అభిమానుల్ని నిరుత్సాహపరుస్తున్న ప్రభాస్ సలార్ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నారు. అభిమానుల ఆకలిని తీర్చేస్తూ బాక్సాఫీస్ ఉరకలెత్తిస్తున్నారు. సలార్ కి హిట్ టాక్ రావడంతో థియేటర్స్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ టేకింగ్ అద్భుతమని, ఫ్యాన్స్ కి ప్రభాస్ నుంచి ఎలాంటి హిట్ అయితే కావాలని కోరుకుంటున్నారో దానికి రెట్టింపు విజయాన్ని అందించారని సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నాకు అసలు అర్థం కాలేదంటూ రివ్యూ వదిలింది బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ అలియాస్ గలాటా గీతూ. అందరిలా చెప్తే నా రివ్యూ ఎవడు చూస్తాడని అనుకుందో ఏమో, కానీ కథ కాస్త కన్ఫ్యూజన్ గా ఉందంటూ తనదైన శైలిలో రివ్యూ చెప్పింది గలాటా గీతూ. నేను సలార్ బెనిఫిట్ షో చూసా. చాలా మంది ఎట్టుంది అని అడుగుతున్నారు. ఈ సినిమా చూడకముందు ఫ్లాప్ అనుకున్నా. సలార్ కూడా ఫ్లాపేలే అని అనిపించింది. కానీ సినిమా అయితే అదిరిపోయింది. ఆ స్టోరీ కానీ, ఆ ట్విస్టులు కానీ, ఎండింగ్లో వచ్చే ట్విస్టులు కానీ భయంకరంగా అనిపించింది. కానీ ఫస్ట్ టైం చూస్తే సినిమా ఏమీ అర్థం కాదు. ఎందుకంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. ఆ ప్లాట్, డైలాగులు ఎందుకు చెబుతున్నారో కూడా అర్థం కాదు. సెకండ్ టైం చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ చూసిన వాళ్ళకి అంత తొందరగా ఎక్కదు. నాకంత బుర్ర లేదేమో, అందుకే నాకైతే అర్థం కాలేదు. కానీ స్టోరీ పరంగా సినిమా చాలా బాగుంది. ప్రభాస్ కట్అవుట్ అయితే ఓ మై గాడ్ అనేటట్టుగానే ఉంది. కట్అవుట్ చూస్తే కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనేటట్టుగానే ఉంది. పోయిన సినిమాలు చూస్తే ప్రభాస్ అందం పోయిందే అనిపించింది. ఆ అందం సలార్ సినిమాతో తిరిగి వచ్చింది. ఈ సినిమా 2 సార్లు చూడాల్సిందే. ఫస్ట్ టైం చూస్తే మాత్రం అర్థం కాదు అంటూ సలార్ సినిమాపై రివ్యూ చెప్తూ వీడియో విడుదల చేసింది గీతూ రాయల్. అయితే గీతూ రాయల్ రివ్యూపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు అక్కాయ్, సినిమా అర్థం కాలేదా? బుర్ర తీసుకుని వెళ్ళి ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టు. అయినా సినిమా అర్థం కాకుండానే రివ్యూ చెప్తున్నావా? పక్కకెళ్ళి ఆడుకోమ్మా అంటూ సెటైర్లు వేస్తున్నారు.